తల్లిపాలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? ఈ రీల్ చాలా ఇంపార్టెంట్. న్యూ మామ్స్ అందరికి ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి. నెంబర్ 1, హైడ్రేషన్. డైలీ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. నెంబర్ 2, ఫ్రీక్వెంట్ గా ఫీడింగ్ ఇవ్వాలి. ఎవ్రీ 2 to 3 అవర్స్ కి ఫీడింగ్ ఇవ్వాలి. మీరు ఎక్కువ సార్లు ఫీడింగ్ ఇస్తే పాలు ఎక్కువగా వస్తాయి. నెంబర్ 3, నైట్ టైం ఫీడింగ్ ని అసలే స్కిప్ చేయకూడదు. నెంబర్ 4, మీ బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని ఎత్తుకోండి, ఆడించండి, వాళ్ళతో మాట్లాడండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, పాలు ఎక్కువగా వస్తాయి. నెంబర్ 5, నార్మల్ ఉమెన్ తో కంపేర్ చేసుకుంటే లాక్టేటింగ్ మదర్స్ కి 500 నుంచి 600 క్యాలరీస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో డెలివరీ తర్వాత పథ్యం అని కాకుండా అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, పప్పులు, ఎగ్, నాన్ వెజ్, నట్స్, సీడ్స్ ఎక్కువగా మీ డైట్ లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్, రెస్ట్. రాత్రంతా బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాము, నైట్ అసలు నిద్ర ఉండట్లేదు అనుకుంటే డే టైంలోనైనా పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్యామిలీ హెల్ప్ తప్పకుండా తీసుకోండి. ఐఎమ్ డాక్టర్ సంధ్య, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, సంధ్య హాస్పిటల్, మంచిర్యాల.